కార్తీక పురాణం ప్రారంభం. కార్తీక పురాణం 3వ అధ్యాయం. కార్తీక మాస స్నాన మహిమ. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసిననూ అది గొప్ప ప్రభావము గలదై వారికి సకల ఐశ్వర్యములు కలుగుటయే గాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు. కాని కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చెయ్యక అవినీతిపరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతురు. అధమము కార్తీక మాస శుక్లపారణమి రోజునైనను స్నానదాన జపతపాదులు చేయకపోవుట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసమొకటి వినిపించదను. సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము. బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భారతఖండం మొదలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామంలో మహావిద్వాంసుడు, తపశ్శాలి, జ్ఞానశాలి, సత్య వ్యాఖ్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడు అను బ్రాహ్మణుడొకడుండెను. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్ర సక్తుడై అఖండ గోదావరికి బయలుదేరితి. ఆ తీర్థార సమీపమున ఒక మహావట వృక్షంబుపై భయంకర ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టంబులైన ఘోరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో 3 బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన ప్రోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి. తీర్థయాత్రసే బయందేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రంలో పితృదేవతలకు పిండప్రదానం చేయుటకు రొచ్చుచున్న విప్రుడు ఆ వృక్షమ్మ సంతకు చేరుసరికి యథాప్రకారము బ్రహ్మరాక్షసులు కిండకు దిగి అతనిని చంపబో సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణికుచూ ఏమియూ తోచక నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించుచు, ప్రభో ఆర్తత్రాణపరాయణ, ఆనాదరక్షక, ఆపదలో ఉన్న గజేంద్రుణ్ణి, నిండు సభలో అవమానాలు పాల్గుతున్న మహాసాధ్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుణ్ణి రక్షించిన విధముగానే ఈ పిశాచల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి, మహానుభావా, మీ నోటి నుండి నచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయమైంది, మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఓయే, మీరెవరు? ఎందుకుల మీకీ రాక్షస రూపం కలిగింది? మీ వృత్తాంతము తెలుపుడు అని పలకగా వారు, విప్రపుంగవా, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టాపరులు. మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మమందలి కొంత జ్ఞానము కలిగింది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలుగదు అని అభయమిచ్చి అందు ఒక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతము ఈ విధముగా చెప్పసాగెను. నాది ద్రావిడ దేశం. బ్రాహ్మణుడనై నేను మహాపండితుడిన గర్వము గలవాడేనై ఉంటిని. న్యాయ అన్యాయ విచాక్షణలు మడివి పశువునే ప్రవర్తించితిని. బాటసారుల వద్ద, అమాయకపు బ్రాహ్మస్తుల వద్ద దౌర్జన్యంగా దానం లాగుకొనుచు దుర్వ్యనాలతో భార్య పుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరచుచు లుబ్ధుడనై లోకకంటుకుడుగా నుంటిని. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతము నిర్ధావిద్దరుగా నాచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమర్థన చెయ్యు తలంబుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరను నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చెను. వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న మనము వస్తువులు తీసుకుని ఇంటి నుండి గింతెవైచితిని. అందులాగా విప్రునకు కోపం వచ్చి, ఓరిని చూడ, అన్యక్రాంతముగా డబ్బు కూడా పెట్టినది చాలక, మంచి చెడ్డలు తెలియక, తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటివిగాక, నీవు రాక్షసుడువై నారభక్షకుడువుగాక, నిర్మానుష్య ప్రదేశముల్లో నుండువుగాక, ఈని శపించుట వలన నాకీ రాక్షస రూపము కలిగింది. బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చును కాని బ్రాహ్మణ శాపమును తప్పించలేవు కదా. కాన నా అపరాధము క్షమింపవని వానిని ప్రార్థించి తిని. అందులాకతడు దయదరచి, ఓయాయి, గోదావరి క్షేత్రమందు ఒక వటవృక్షం గలదు. నివందు నివసించుచు ఏ బ్రాహ్మణుని వలన పునర్జన్మనందుదు దాకా ఈని వేదలిపోయెను. ఆనాటి నుండి నేనీ రాక్షస స్వరూపమున నరభక్షణము చేయుచుండిని. కాన ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబ వారిని రక్షింపుడు అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను. ఇక రెండో రాక్షసుడు, ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అననటులు చేసి వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమన్నములతో భుజించుచుండేడివి. నేను ఎట్టి దానధర్మములు చేసినడుగు మెరుగు.
నా బంధువులను కూడా హింసించి వారి ధనము అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించితిని. కాన నాకీ రాక్షస సత్వం కలిగింది. నన్నీ పాప పంకిలం నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదములపై ఇబ్బడి పరిపరి విధములు వేడుకుని ముక్తి సంకల్పము చెప్పుకుని తనే స్వయంగా గోదావరిలో స్నానమాచరించి స్నానపుణ్య ఫలమున 3 బ్రహ్మరాక్షసులకు ధారపుయ్యగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకేగిరి. కార్తీక మాసంలో గోదావరి స్నానమాచరించితే హరిహరిలాదుడు సంతృప్తి నంది వారికి సకల ఐశ్వర్యములు ప్రసాదించుతురు. అందువలన ఎంత ప్రయత్నించినా సరే కార్తీక స్నానాలను ఆచరించాలి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యముందలి 3వ రోజు అధ్యాయము 3వ రోజు పారాయణము సమాప్తము. విన్నారు కదా నేటి అధ్యాయాన్ని. తప్పక కార్తీక పురాణంలోని మిగతా అధ్యాయాన్ని కూడా వినండి. ఆ శివయ్య సంపూర్ణ కృపకు పాత్రులవ్వండి. అలాగే క్రింద పిన్ చేసిన